హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర యంత్రాంగం అంతా తెలంగాణ ముఖ్యంగా ఫార్మర్స్ గురించి రైతు భరోసా పేమెంట్ వస్తాయా రావా, అసలు ఈ ప్రభుత్వం ఆశ పెట్టి ఘోష పెట్టినట్టుగా ఈ వానకాలం సీజన్ మొత్తం కూడా అయిపోయినప్పటికీ ఇప్పటికి ఇంకా రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు పెట్టినప్పటికీ ఇప్పటికీ రైతు భరోసా పేరు వినబడడం లేదు. మరి ఎప్పటి నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ రాబోతున్నాయి, మరి ప్రభుత్వం ఇస్తుందా లేదా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో రైతు భరోసా పేమెంట్ ఇక రాదు అన్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఈ నవంబర్ చివరి వారం నుంచి మొత్తానికి డిసెంబర్ 2వ వారం కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి ఎకరానికి 7,000 రూపాయల చొప్పున 7,500 రూపాయల చొప్పున కలిపి 2 విడతల్లో మనకు అంటే యాసంగి సీజను మరి వానకాల సీజన్ 2 సీజన్లో కలిపి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మనకు చాలా క్లియర్గా వెల్లడించారు. అలాగే రైతులకు కూడా అసలు ఇక వస్తాయా రావా అని 1000 కళ్ళతో ఎదురు చూశారు. వాళ్ళ కళ కూడా నెరవేరబోతుంది. నిజం మొత్తానికి రైతు భరోసా కింద ఎకరానికి అంటే తొలుత ఎకరం నుంచి మొదలుకొని ఇలా 10 ఎకరాల వరకు మినిమం 5 ఎకర్సా 10 ఎకర్సా అంటే 10 ఎకర్స్ వరకు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సర్వం సిద్ధంగా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఫార్మర్స్ దీనికి అర్హత ఉన్నారు. మొత్తానికి వ్యవసాయానికి సేద్యమైనటువంటి భూమి ఎంత ఉంది ఆ సర్వే కూడా నిర్వహించారు. మొత్తానికి ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ప్రతి ఒక్కరికి అర్హులందరికీ ఎకరానికి 7,500 రూపాయల చొప్పున నగదు మీ అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి. అయితే ప్రభుత్వం వాస్తవానికి చెల్లిస్తుందా, మరి ఇలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాలయాపన చేస్తూ మళ్ళీ రైతులకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఇది నిజంగా రైతుల్లో చాలా బాధాకరమైనటువంటి చర్చ కూడా. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందించినప్పటికీ ఈ వీడియోలో ఈ రైతు భరోసా పేమెంట్ గురించి మీకు వచ్చేటువంటి డౌట్స్ను, సలహాలను, సందేహాలను గుర్తు చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మాత్రం 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ రైతు భరోసా స్కీమ్ గురించి ఈ ప్రభుత్వం అందించేనా లేదా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.